నిజంగా దేవుని పట్ల మనకు భయము భక్తి ఉన్నట్లయితే మనలో కనిపించే ఒక ప్రధాన లక్షణము ఏమిటి అనంటే మనము చెడు నుండి తొలగిపోతాం. చెడు కార్యాల నుండి మనం వేరవుతాం. చెడు పనులను మనం చెయ్యం. నువ్వు చెడిపోయిన పనులు చేస్తూ, చెడు కార్యాలు చేస్తూ, పాపిష్టి పనులు చేస్తూ, తప్పుడు క్రియలు చేస్తూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు వాటిని చూస్తూ, తప్పుడు మాటలు వింటూ దేవుని పట్ల నాకు భయము భక్తి ఉందని అంటే ఒట్టి మాట. సాధారణంగా నాన్న ఒకవేళ పై ఫ్లోర్లో ఉన్నాడు, కింద ఫ్లోర్లో పిల్లలు అల్లరి చిల్లరగా ఆడుతున్నారు. ఆడుతూ పైకి చూశారు, నాన్న పైనుంచి చూస్తున్నాడు. అల్లరి చిల్లరగా ఆడుతున్నటువంటి పిల్లలు నాన్న పైనుంచి చూస్తున్నాడు అని గమనించిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తారా, కామ్గా లోపలికి వెళ్ళిపోతారా? చెప్పాలి. ఎందుకని? నాన్న చూస్తున్నాడు. కాబట్టి అల్లరి చేసేటటువంటి పిల్లలు నాన్న పైనుంచి చూస్తున్నారు అనేటటువంటి ధ్యాస కలిగినప్పుడు అల్లరి చేయటం మానేస్తారు. మనందరికీ నాన్నున్నాడు, ఆయన పైనుంచి మనల్ని చూస్తున్నాడు. మన నాన్న పైనుంచి చూస్తున్నాడు అని మనం ఏమాత్రం గుర్తించినా గ్రహించినా ఈ భూమి మీద అల్లరి చిల్లరగా జీవించాం, ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాం, చెడు పనులు చేసేవారిగా మనం ఉండాం, చెడు మాట్లాడే వాళ్ళగా మనం ఉండాం, చెడు కార్యాలను చూసేవారిగా మనం ఉండాం. ఇళ్లల్లో కొట్లాటలు ఉంటాయంటారా? ఉండవు. భార్యాభర్తలు కొట్టుకు చావరు, తిట్టుకు చావరు. ఎందుకని? పై నుండి నాన్న చూస్తున్నాడు. సహోదరి సహోదరులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము చెడుతనము నుండి ఏం చేస్తాం? తొలగిపోతాం. ఆయన చూస్తున్నాడు అని చెప్పి చెడు చేయటం మానేస్తాం. ఈరోజు అడుగుతున్నాను, ఎంతమందికి ఆ భయం ఉంది? ఆయన పైనుంచి చూస్తున్నాడు, సమస్తము ఆయన గమనిస్తున్నాడు అనే భయం నిజంగా మనకుంటే మనం ఈ భూమి మీద చెడు చేయగలమంటారా? ఇష్టానుసారంగా జీవించగలమంటారా? ఒకసారి ఆలోచించండి.